అంబేద్కర్ 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 అనే పేరు దేశంలో ఉన్న చాలా మంది ప్రజలకు ప్యాషన్ కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే మన రాజ్యాంగంను ఇచ్చింది దేవుడు కాదు, మన పార్లమెంట్ను ఇచ్చింది దేవుడు కాదు, ప్రజాస్వామ్యంను ఇచ్చింది దేవుడు కాదు, మీకు ఆ పదవులు ఇచ్చింది దేవుడు కాదు, రాజ్యాంగం. రాజ్యాంగం ఇచ్చిన పార్లమెంట్లో, రాజ్యాంగం ఇచ్చిన పదవిలో ఉంటూ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ 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 అనే పేరును తలుచుకోకుండా, పార్లమెంటుకు ఎలాంటి సంబంధం లేని దేవుని పేరు తలుచుకుంటే 7 జన్మల వరకు స్వర్గం వస్తుందంట. కానీ మాకు ఉందో లేదో తెలియని స్వర్గం అవసరం లేదు అమిత్ షా గారు. మాకు రాజ్యాంగం చాలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు చాలు, రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం చాలు. అందుకే మేము రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ 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 అనే పేరును తలుచుకుంటాం. తలుచుకోవడం మాత్రమే కాదు, ఆయన సిద్ధాంతాలను ఫాలో అవుతాం. ఎందుకంటే మన మతంలో, మన దేవాలయాల్లోకి ఒకప్పుడు దళితులకు అనుమతి లేదు. కానీ ప్రస్తుతం అంబేద్కర్ను విమర్శించే హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు దేవాలయాల్లోకి వెళ్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం, అంబేద్కర్. అందుకే మీకు అంబేద్కర్ అనే పేరు మింగుడు పడకపోవచ్చు. ఒకప్పుడు స్వేచ్ఛా హక్కులు లేని మహిళలకు హిందూ కోడ్ బిల్ ద్వారా హక్కులు ఇచ్చిన అంబేద్కర్ను మీ ఆర్ఎస్ఎస్, బీజేపీ విమర్శించింది. అందుకే మీకు అంబేద్కర్ అంటే నచ్చకపోవచ్చు. కానీ మహిళలు అంబేద్కర్ పేరును తలుచుకుంటారు. మీరు నెత్తిన పెట్టుకునే మనుధర్మాన్ని చెత్తకుప్పలో వేసి తగలబెట్టాడు అంబేద్కర్. అందుకే అంబేద్కర్ అనే పేరు మీ గుండెల్లో మంట పుట్టించుండవచ్చు. అందుకే ప్రజలు అంబేద్కర్ను తలుచుకుంటారు. ప్రజల సభ అయిన పార్లమెంట్లో కూడా అంబేద్కర్ పేరు తలుచుకోవడం మాత్రమే కాదు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చట్టాలను తయారు చేయాలి.